వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే దేశం మన భారతదేశం. అయితే ఒకప్పుడు థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా వచ్చే సినిమాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపించడం లేదు. నేటి కాలంలో భారతీయ పిల్లలకు వినోదం అందించడానికి చేతుల్లో వందలాది స్క్రీన్లు, మొబైల్లు పోటీ పడుతున్నప్పటికీ వారి కోసమే ప్రత్యేకంగా రూపొందించిన సినిమాలు మాత్రం కరువయ్యాయి. ప్రస్తుతం మన సినిమాల్లో పిల్లలు కేవలం పెద్దల కథలకు ఒక ప్రతీకలుగానో, సెంటిమెంట్ పండించే పాత్రలుగానో మాత్రమే కనిపిస్తున్నారు. కానీ వారిని కథానాయకులుగా చూపే సినిమాలు అరుదుగా మారిపోయాయి. అసలు భారతదేశంలో చిన్నారుల చిత్రాల ఈకో సిస్టమ్ ఎందుకు దెబ్బతింది? ఈ సున్నితమైన అంశంపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ప్రచురితమైన ప్రత్యేక కథనం వెల్లడిస్తున్న ఆందోళనకరమైన నిజాలు ఈ స్పెషల్ స్టోరీలు చూద్దాం. భారతదేశంలో బాలల చిత్రాలకు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన 8 ఏళ్ల తర్వాత అంటే 1955లోనే దేశంలో బాలల చిత్రాల అభివృద్ధి కోసం చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియాను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సంస్థ నిర్మించిన మొదటి సినిమా 1956 సంవత్సరంలో వచ్చిన జలదీప్ ఏకంగా 1957 నాటి వెనిస్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ బాలల చిత్రంగా అంతర్జాతీయ అవార్డును గెలుచుకుంది. ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటు ఈ సంస్థ భారతీయ భాషల్లో 250కు పైగా సినిమాలు, డాక్యుమెంటరీలు, యానిమేషన్ చిత్రాలను నిర్మించి దేశవ్యాప్తంగా తక్కువ ధరలకే పిల్లలకు ప్రదర్శించింది. ఆ కాలంలో దేశం ఆహార కొరత, పారిశ్రామిక సవాళ్లతో సతమతం అవుతున్నప్పటికీ పిల్లల వినోదం, వారి మానసిక వికాసం కోసం ప్రత్యేకంగా సమయాన్ని, నిధులను కేటాయించింది. అంతేకాదు, సత్యజిత్ రే నిర్మించిన గూపి గైన్బాగ్ బైన్, సాయి పరాంజపే అందించిన జాదూ కా శంఖ్ వంటి అద్భుత చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో హలో, ది బ్లూ అంబ్రెల్లా, మగ్డి, అయామ్ కలాం, స్టాన్లీ కా డబ్బా వంటి సినిమాలు పిల్లల ఆలోచన విధానాన్ని గౌరవిస్తూ వారి లోకాన్ని ఆవిష్కరిస్తూ వచ్చాయి. అయితే ఈ బాలల చిత్రాల వ్యవస్థ క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ముఖ్యంగా 2022వ సంవత్సరంలో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీని పెద్ద ప్రభుత్వ సంస్థల్లో విలీనం చేసిన తర్వాత పిల్లల సినిమాలకు ఒక ప్రత్యేకమైన మద్దతు ఇచ్చే వ్యవస్థే లేకుండా పోయింది. ప్రస్తుతం సినీ నిర్మాతలు బాలల చిత్రాలను నిర్మించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ తరహా సినిమాలు థియేటర్లలో కమర్షియల్గా సక్సెస్ కాలేవని, బ్లాక్ బాస్టర్ వసూళ్లను రాబట్టలేవని వారు వాదిస్తున్నారు. ఒక రకంగా ఈ భయం నిజమే అయినప్పటికీ కేవలం ఈ ఒక్క కారణంతోనే పిల్లల చిత్రాలను పూర్తిగా పక్కన పెట్టేయడం సరికాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ గ్యారంటీ లేని భారీ ఫ్రాంచైజీలు, స్టార్ హీరోల సినిమాలపై వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నప్పుడు పిల్లల సినిమాలకు మాత్రం అలాంటి అవకాశాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్లను, ఓటీటీ ప్లాట్ఫామ్లను గమనిస్తే పిల్లల కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ అత్యధిక డిమాండ్, స్థిరమైన ఆదరణ ఉంటుంది. అయితే మన దేశంలో ఈ తరహా కథలను డెవలప్ చేయడానికి, వాటిని థియేటర్ల వరకు తీసుకురావడానికి సరైన పంపిణీ వ్యవస్థ బలహీనపడింది. కానీ ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా ప్రాంతీయ సినిమా పరిశ్రమల నుండి అద్భుతమైన క్రియేటివిటీకి బయటకు వస్తుంది. మణిపురి భాషల్లో లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించిన బూంగ్ అనే చిన్న చిత్రం అంతర్జాతీయంగా హాలీవుడ్ దిగ్గజాలైన జూటోపియో 2, లీలో అండ్ స్టిచ్ వంటి చిత్రాలను వెనక్కింటి ప్రతిష్టాత్మక బాఫ్టా అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఇవన్నీ కేవలం ఫిలిం ఫెస్టివల్స్కు పరిమితమవుతున్నాయి తప్ప సాధారణ థియేటర్లలో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు యానిమేషన్ విభాగంలో కూడా భారతదేశం ప్రపంచ దేశాలకు విఎఫ్ఎక్స్, డిజిటల్ ప్రొడక్షన్ సేవలను అందిస్తుంది. కానీ మనకంటూ సొంతంగా స్టూడియో గిబ్లీ లాంటి శాశ్వత యానిమేషన్ సంస్థలను స్థాపించుకోలేకపోయాం. గతంలో ప్రముఖ దర్శకుడు హృషికేష్ ముఖర్జీ హెచ్చరించినట్లు సమాజంలో మంచి బాలల చిత్రాలు రాకపోతే భవిష్యత్తులో పెద్దల కోసం వచ్చే సినిమాల స్థాయి కూడా దారుణంగా పడిపోతుంది. ప్రస్తుతం భారతదేశంలో 18 ఏళ్లలోపు ఉన్న చిన్నారుల జనాభా దాదాపు 43 కోట్లు. మనం దేశ యువశక్తి గురించి ప్రపంచంలోనే అతిపెద్ద కథల పవర్ హౌస్గా ఎదుగుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఇంత భారీ సంఖ్యలో ఉన్న మన పిల్లల కోసం కనీసం మంచి సినిమాలు కూడా అందించలేని స్థితిలో ఉండడం నిజంగా ఒక పెద్ద లోపమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.